విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే విద్యార్థులకు మార్గదర్శకంగా తమ కన్సల్టెన్సీ పనిచేస్తుందని స్టడీ ప్యాలెస్ హబ్ ప్రెసిడెంట్ శ్రీమతి తెలిపారు. విదేశాల్లో డాక్టర్ కోర్సు పూర్తి చేసిన తమ టీం ఆధ్వర్యంలో ఈ కన్సల్టెన్సీ ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. హైదరాబాద్ సైఫాబాద్లోని ఓ హోటల్లో నిర్వహించిన సెమినార్లో విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన డాక్టర్ శ్రీమతి. ఐఎమ్ ప్రెసిడెంట్ ఆఫ్ స్టడీ ప్యాలెస్ అవ్వండి. మేము యాక్చువల్లీ ఆల్ ఓవర్ ఇండియాలో ఈచ్ స్టేట్లో మాకు ఒక బ్రాంచ్ ఉంటుంది. ఈ కన్సల్టెన్సీ వచ్చేసి ఎవరు రన్ చేస్తున్నారంటే గ్రూప్ ఆఫ్ డాక్టర్స్. మేమందరం ఎయిదర్ ఇండియాలో ఆర్ ఫారిన్లో చదివి ఇక్కడ వచ్చి రిజిస్టర్ అయ్యి ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్స్. మేము వెళ్ళేటప్పుడు చాలా డిఫికల్టీస్ ఫేస్ చేసినాం. మాకు తర్వాత వచ్చే మా జూనియర్స్ ఫేస్ చేయొద్దని మేము ఈ కంపెనీని స్టార్ట్ చేసినాం. దీని మోటో వచ్చేసి చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. స్టూడెంట్స్ ఫీజ్ వచ్చేసి కన్సల్టెన్సీ ద్వారా కాకుండా డైరెక్ట్ గా వెళ్ళి యూనివర్సిటీతో డైరెక్ట్ గా వాళ్ళని ఇంక్లూడ్ చేయాలి అని మోటోతోనే స్టార్ట్ చేసినాము. అండ్ మేము పాస్ట్ 7 years గా ఫంక్షన్ అవుతున్నాము. నేను సౌత్ బ్రాంచెస్ అన్ని చూసుకుంటాను. లైక్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఈ బ్రాంచెస్, కేరళ, ఈ బ్రాంచెస్ అంతా చూసుకుంటాను. సో ఇప్పటిదాకా మన సౌత్ సైడ్ నుంచి 100+ 200+ స్టూడెంట్స్ వెళ్ళి ఉన్నారు. వాళ్ళందరూ సక్సెస్ఫుల్ గా చదువుతున్నారు. మోస్ట్ ఆఫ్ మై స్టూడెంట్స్ వచ్చేసి రష్యా వెళ్ళి ఉన్నారు. మేము రష్యా మాత్రం కాకుండా మిగతా కంట్రీస్ కూడా చేస్తున్నాం. జార్జియా, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఈ కంట్రీస్ కూడా చేస్తున్నాం. అండ్ మన నైబరింగ్ కంట్రీస్ అయిన నేపాల్, బంగ్లాదేశ్ లో కూడా చేస్తున్నాము. ఈచ్ కంట్రీస్ కి ఒక్కొక్క నార్మ్స్ ఉంటుంది అడ్మిషన్ కి. అది స్టూడెంట్స్ కి తెలివిగా చెప్పి వాళ్ళు ఫ్లైట్ ఎక్కిన తర్వాత మిగతా కన్సల్టెన్సీస్ లాగా వదిలేయకుండా 6 years వాళ్ళతోనే ఉంటాము. నా స్టూడెంట్స్ కొంతమంది లాస్ట్ ఇయర్ గ్రాడ్యుయేట్ అయినారు. దే ఆల్ ఆర్ స్టిల్ ఇన్ టచ్ విత్ మీ. వాళ్ళకి ఇక్కడ వచ్చినాక మనం రాసే ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కి గైడెన్స్ ఇస్తున్నాము. చాలా మంది క్లియర్ చేసి ఇంటర్న్షిప్ జాయిన్ అయిపోతున్నారు. సో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో ఎలా జాయిన్ తెలంగాణ